మీకు తెలుసా, మోటివేషన్ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిదని. అది మెల్లగా నీ బ్రెయిన్ సెల్స్ని నాశనం చేస్తుంది, తర్వాత నీ టాలెంట్ని కిల్ చేస్తుంది. ఇప్పుడు అది ఎలా నాశనం చేస్తుందో సైంటిఫిక్గా చూద్దాం. అసలు మోటివేషన్ అంటే ఏంటి? మనల్ని డ్రైవ్ చేసేదాన్ని, మనకి ఎగ్జైట్మెంట్ ఇచ్చేదాన్ని, మన ఇన్సైడ్ ఒక ఫైర్ని రగిలించేదాన్ని మోటివేషన్ అంటాం. బట్ అది మోటివేషన్ కాదు, కేవలం పదాలు మాత్రమే. మోటివేషన్ యొక్క అసలైన మీనింగ్ ఏంటంటే, ఒక రివార్డ్ని పొందడానికి మన బ్రెయిన్ ఇచ్చే టెంపరరీ కెమికల్ పర్మిషన్. సింపుల్గా చెప్పాలంటే, మనిషి మెదడెప్పుడు ఇలా అడుగుతుంది, ఈ పని చేస్తే నాకేమొస్తుంది? అది డబ్బు కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, లవ్ కావచ్చు, లేదా కేవలం డోపమైన్ కోసం కావచ్చు. బట్ ఇక్కడే అసలైన ప్రమాదం మొదలవుతుంది. ఆ ప్రమాదం ఏంటో తెలుసుకోబోయే ముందు అసలు మోటివేషన్ మనిషి బుర్రలో ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలి. మోటివేషన్ అనేది మోడర్న్ ఇన్వెన్షన్ కాదు. అది యూట్యూబ్ యోగులు అరిచి గీపెట్టి సృష్టించిన ఒక గావు కేక కూడా కాదు. అది ప్రిమిటివ్ హ్యూమన్లోనే పుట్టింది. జస్ట్ ఇమాజిన్, వేల సంవత్సరాల క్రితం ఒక మనిషి చీకట్లో, అడవిలో, ఆకలితో, భయంతో నిలబడ్డాడు. ఇప్పుడు అతనికి రెండు దారులున్నాయి. ఒకటి, ముందుకు మూవ్ అవ్వాలి, లేదా అక్కడే ఉండిపోవాలి. కదిలితే ఫుడ్ దొరకవచ్చు, లేదా ప్రాణం పోవచ్చు. బట్ కదలకపోతే ఖచ్చితంగా ప్రాణం పోతుంది. అప్పుడు బ్రెయిన్ ఒక ట్రిక్ ప్లే చేసింది. కదిలితే బాగుంటుంది అనే ఫీల్ ఇచ్చింది. దట్ వాజ్ మోటివేషన్. అదొక సర్వైవల్ టూల్, బట్ అది ట్రూత్ కాదు, విజ్డమ్ కాదు. అదొక కెమికల్ లై, బట్ యూజ్ఫుల్ లై. ఇప్పుడు మోటివేషన్ మీద భయంకరమైన ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఒక సైంటిస్ట్ ఉండేవాడు. అతని పేరు బిఎఫ్ స్కిన్నర్. అతనికి ఒక డౌట్ వచ్చింది. అసలు మనిషి ఏ పనైనా ఎందుకు చేస్తాడు? ఎందుకు చెయ్యాలి? తన ఇష్టంతోనే చేస్తున్నాడా, లేదా ఎవరైనా ఏదైనా తెలియకుండా పుష్ చేస్తుందా? ఈ ప్రశ్నకి ఆన్సర్ కోసం అతను ఒక చిన్న ఎలుకను తీసుకున్నాడు. ఒక చిన్న ఖాళీ గదిలో ఒక బాక్స్ పెట్టాడు. ఆ బాక్స్కి ఒక బటన్ సెట్ చేశాడు. చివరికి ఆ బాక్స్లో ఆకలితో ఉన్న ఎలుకని ఉంచాడు. ఆ ఎలుకకి ఏమీ తెలియదు. అది ఫిలాసఫర్ కాదు, అది మోటివేషన్ స్పీచ్లు కూడా వినలేదు. మరీ ముఖ్యంగా తెలుగు యూట్యూబ్ గురూస్ చెప్పే మోటివేషన్ స్పీచ్లు వినలేదు. అది కేవలం ఆకలితో ఉంది. మొదట్లో ఎలుక అటూ ఇటూ తిరిగింది. అలా తిరుగుతూ కొద్దిసేపటికి అనుకోకుండా ఆ బటన్ని తాకింది. దాంతో వెంటనే కొంత ఫుడ్ ఆ బాక్సులో పడింది. ఎలుక వెంటనే ఆత్రంగా తినింది. ర్యాట్కి లాజిక్ తెలియదు, బట్ దానికి బ్రెయిన్ ఉంది. కానీ ఇంకా దానికి డోపమైన్ రిలీజ్ కాలేదు. బట్ ఒక స్పార్క్ పుట్టింది. ఆ స్పార్క్ బటన్ని నొక్కగానే ఫుడ్ వచ్చినందుకు. ఇది హ్యాపీనెస్ కాదు, లెర్నింగ్ సిగ్నల్. ఇప్పుడు ఎలుక డెలిబరేట్గా బటన్ని నొక్కుతూ ఉంది. బటన్ని ప్రెస్ చేసింది, ఫుడ్ వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేసింది, మళ్ళీ ఫుడ్ వచ్చింది. దాంతో బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయింది. ఎందుకంటే పని ప్లస్ ఫలితం ఈక్వల్ టు హ్యాబిట్. ఇప్పుడు అది అలవాటుకి బానిసయింది. ఇంతవరకు సింపుల్గా బాగానే ఉంది, బట్ అసలైన భయంకరమైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. స్కిన్నర్ అక్కడితో ఆపలేదు. అతన్ని బటన్ని చీట్ చేయడం మొదలుపెట్టాడు. ఎలుక బటన్ నొక్కితే సమ్ టైమ్స్ ఫుడ్ వచ్చేలా, సమ్ టైమ్స్ ఫుడ్ రాకుండా సెట్ చేశాడు. దాంతో ఎలుక కన్ఫ్యూజ్ అయ్యింది. కానీ ఏం జరిగిందో తెలుసా? ఎలుక మునుపటి కంటే ఎక్కువగా బటన్ని నొక్కడం మొదలుపెట్టింది. ఫుడ్ సర్టైనిటీ తగ్గిన ప్రయత్నం పెరిగింది. ఎందుకంటే బ్రెయిన్ ఎలా అనుకుంది, ఈసారి ఫుడ్ రాకపోయినా నెక్స్ట్ టైం రావచ్చు అనుకుంది. ఇదే డోపమైన్ యొక్క అసలు స్వభావం. మనం అనుకుంటున్నట్టు డోపమైన్ అంటే రివార్డ్ కాదు, డోపమైన్ అంటే ఛాన్స్. బట్ ఛాన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్రెయిన్ అడిక్ట్ అవుతుంది. అందుకే క్యాసినో, లాటరీ, పేకాట, సక్సెస్, రివార్డ్ ఇవన్నీ ఛాన్స్తో ముడిపడి ఉన్నవే. అందుకే మనం వాటికి అడిక్ట్ అవుతాం. సో ఇప్పుడు ఆ ఎలుక ఎవరు? నువ్వేరా బాబు. ఫైనలీ ఇప్పుడు మోటివేషన్ దేవుడా, దెయ్యమా? న్యూరో సైన్స్ ఖచ్చితంగా దెయ్యమే అంటుంది. ఎందుకంటే డోపమైన్ అనేది ఆనందం కాదు, డోపమైన్ అనేది యాంటిసిపేషన్. అంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది అని అనిపించడం. బట్ ఆ బాగుంటుంది అనే ఫీలింగ్ రివార్డు వచ్చినప్పుడు కాదు, రివార్డు రావచ్చు అని అనిపించినప్పుడు వస్తుంది. అందుకే మీరు మోటివేషన్ వీడియోస్ చూస్తారు, బట్ పని చేయలేరు. ఎందుకంటే బ్రెయిన్కి చూడడం రివార్డ్, బట్ పని చేయడం పెయిన్. సో మై డియర్ నాన్ థింకర్స్, లిజన్ కేర్ఫుల్లీ.
ఒకప్పుడు మనిషి మెదడు చాలా నిశ్శబ్దంగా ఉండేది. అది గోల్స్ గురించి ఆలోచించేది కాదు, దానికి ప్రొడక్టివిటీ గురించి తెలియదు. అలాగే దానికి మొన్న మోటివేట్ అయ్యాను, ఈరోజు కాలేదు అనే లాంగ్వేజ్ కూడా లేదు. అది కేవలం ఒకే ప్రశ్న అడిగింది, ఈరోజు బ్రతికేనా లేదా? ఈ ప్రశ్నకు ఆన్సర్ వెతుకుతూనే మనిషి బ్రెయిన్లో ఒక చిన్న కెమికల్ పుట్టింది. దాని పేరే డోపమైన్. బట్ ఆ డోపమైన్ హ్యాపీనెస్ కోసం కాదు, అది జీవితాన్ని కంటిన్యూ చేయడానికి. ఆ రోజుల్లో డోపమైన్ ఎలా పనిచేసేదంటే, ఆహారం దొరికితే చిన్న సిగ్నల్, సేఫ్టీ దొరికితే చిన్న సిగ్నల్, సెక్స్ దొరికితే చిన్న సిగ్నల్. బట్ ఆ టైనీ సిగ్నల్ వచ్చి వెళ్ళిపోతూ ఉండేవి. తర్వాత బ్రెయిన్ తిరిగి నిశ్శబ్దంగా ఉండేది. అది హెల్దీ డోపమైన్. కానీ ఇక్కడే మనిషి ఒక పెద్ద తప్పు చేశాడు. కాలం మారింది, అడవి పోయింది, సిటీ వచ్చింది, ప్రమాదం తగ్గింది. కానీ బ్రెయిన్ అప్డేట్ కాలేదు. అదే ఆదిమానవుడి బ్రెయిన్ని మోడర్న్ ప్రపంచంలోకి తెచ్చింది. ఇప్పుడు అడవి మృగం నుంచి డేంజర్ లేదు, కానీ స్టిమ్యులేషన్ ఉంది. ఫోన్ చూడు, రీల్స్ చూడు, అటునుంచి అటు నెమ్మదిగా క్రోమ్ ఓపెన్ చేయి, చివరికి ఫోన్ చూడు, మళ్ళీ అది రిపీట్ చేయి. ఇది బ్రెయిన్కి ఫుడ్ లాంటిది. బట్ అది హెల్దీ ఫుడ్ కాదు, జంక్ ఫుడ్. ఇలా జంక్ ఫుడ్తో మన బ్రెయిన్ అబ్యూజ్ అయ్యింది. అలాగే మరొక సైంటిస్ట్ బ్రెయిన్ స్కాన్స్ చూస్తూ చూస్తూ ఒక విషయం గమనించాడు. ఎవరైతే కాన్స్టెంట్లీ స్టిమ్యులేషన్లో ఉంటారో వాళ్ళ బ్రెయిన్లో డోపమైన్ బేస్ లైన్ తగ్గిపోవడం గమనించాడు. అంటే నార్మల్గా ఉండే కెమికల్ లెవెల్ ఒక్కసారిగా పడిపోవడం. దీని అర్థం చాలా సింపుల్. అంతకుముందు చిన్న పని చేసినా ఫీలింగ్ బాగుండేది, బట్ ఇప్పుడు రివార్డ్ లేకపోతే ఫీలింగ్ నథింగ్ అంటుంది. దీన్ని డోపమైన్ డిప్రెషన్ అంటారు. బట్ ఇది డిసీజ్ కాదు, పనిష్మెంట్ కాదు, ఇది ఓవర్ యూజ్ కాన్సిక్వెన్స్. దీనివల్ల నువ్వు ఫోన్ చూసినా విరక్తి పుడుతుంది, తిండి తిన్నా విరక్తి పుడుతుంది, బట్ చూడడం తినడం మాత్రం ఆపవు. పైగా ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది. ఇది ఒక బద్ధకం కాదు, బర్న్అవుట్. బర్న్అవుట్ అంటే వర్క్ ఎక్కువగా చేయడం కాదు. బర్న్అవుట్ అంటే నీ రివార్డ్ సిస్టమ్ కొలాప్స్ అయింది అని అర్థం. అందుకే నువ్వు స్క్రోల్ చేసినా, మోటివేషన్ స్పీచ్లు విన్నా ఏది నీకు టేస్ట్ ఇవ్వదు. ఎందుకంటే నీ డోపమైన్ ఇప్పుడు ఎస్ అనడం మానేసింది. ఇప్పుడు ఒక ఫిలాసఫర్ వచ్చి నిన్ను అడుగుతాడు, ఇది నిజంగా అలసిపోవడమా లేదా అర్థం పోవడమా? ఖచ్చితంగా మీనింగ్ నాశనం అయింది. మనిషి పెయిన్ని తట్టుకోగలడు, కానీ మీనింగ్లెస్ ప్లెజర్ని తట్టుకోలేడు. మోడర్న్ మ్యాన్ ప్రాబ్లం ఇదే. ప్లెజర్ ఉంది, కానీ మీనింగ్ లేదు, లోనంతా డొల్లా. వాడు ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాడు. వాడి పనేంటో వాడికి తెలుసు, వాడికి ఏం చేయాలో తెలుసు, కానీ చేయలేడు. దాంతో తనని తానే దోషిగా చూసుకుంటాడు. నేను వీక్, నాకు డిసిప్లిన్ లేదు, నాకు ఏ పని చేతకాదని తనని తానే నిందించుకుంటాడు. దాంతో మళ్ళీ ఒక మోటివేషన్ వీడియో చూస్తాడు. అప్పుడు బ్రెయిన్ ఏమంటుందో తెలుసా? నువ్వు చాలాసార్లు ఫేక్ రివార్డ్స్ ఇచ్చావు, ఇక నిన్ను నమ్మను, దుబ్బే అంటుంది. ఎందుకంటే బ్రెయిన్ కూడా ట్రస్ట్ని బ్రేక్ చేస్తుంది. సో చచ్చినట్టు నువ్వు నిజాయితీగా ఉండాలి. బికాజ్ మోటివేషన్ అనేది ఒక స్పార్క్, డోపమైన్ అనేది ఒక స్పార్క్. స్పార్క్తో ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, కానీ స్పార్క్తో కారు నడవదు. బట్ మోడర్న్ సొసైటీ స్పార్క్ని ఫ్యూయల్ అనుకుంటుంది. అందుకే ఈ అలసట. బుద్ధుడికి మోటివేషన్ లేదు, రివార్డ్ చేజింగ్ లేదు. అతని బ్రెయిన్ బోర్డంలో కూర్చుంటుంది, సైలెన్స్లో శ్వాస తీసుకుంటుంది. దాంతో స్లోలీ డోపమైన్ రీసెట్ అవుతుంది. అలా అని నిన్ను ముక్కు మూసుకొని మెడిటేషన్ చేయమని చెప్పడం లేదు. మోటివేషన్ ఎంత ప్రమాదకరమో అది ఎక్కడి నుంచి వస్తుందో చూడమని చెప్తున్నా. అసలు నీకు ఒక పని చేయాలనే ప్రేరణ ఎలా పుడుతుంది? నువ్వు చదివినా, చూసినా, విన్నదాని నుంచి, ఇన్ఫర్మేషన్ నుంచి ఇన్స్పిరేషన్ పుడుతుంది. ఒకప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బుక్స్ నుంచి, టీచర్స్ నుంచి, పీపుల్స్ నుంచి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి పుట్టేది. బట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం యూట్యూబ్లో ఉంది, రీల్స్లో ఉంది, సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో ఉంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఓవర్ ఎడిటింగ్తో, బ్యాక్గ్రౌండ్ నాయిస్తో, షో ఆఫ్తో, అర్థం లేని మోటివేషన్తో ముడిపడి ఉంది. ఓవర్ ఎడిటింగ్ అండ్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నీకు డోపమైన్ ఇస్తుంది. దాంతో మెయిన్ కంటెంట్ సైడ్ అవుతుంది. చివరికి నువ్వు నేర్చుకునేది జీరో. బట్ నువ్వు ఏం నేర్చుకోకుండా ఏ పని చేయలేవు. కేవలం డోపమైన్తో డాలర్స్ సంపాదించలేవు. గుర్తుపెట్టుకో, మోటివేషన్కి వేడివేడి కాఫీకి పెద్ద తేడా లేదు. అది తాగినప్పుడు తలనొప్పి తగ్గి ఒక ఎనర్జీ పుడుతుంది. అది ఒక 30 మినిట్స్ ఉంటుంది. బట్ 30 మినిట్స్ తర్వాత ఆ హెడేక్ ఈసారి మైగ్రేన్తో తిరగబెడుతుంది.